జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో జుట్టు మన రాఘవ్ గారి స్కిట్ లో హైలైట్, దాని వల్ల వచ్చే ఫన్ ఎక్సలెంట్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఎంట్రీ. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. అవునండి, పెళ్ళైన ఆడవాళ్ళు చుడిదార్లో ఉంటే బాగుంటారా, సారీలో ఉంటే బాగుంటారా? సైలెంట్ గా ఉంటే బాగుంటారు. డల్గా ఉన్నావేంటి? ఆన్లైన్ లో ఒక చీర చూసానండి, దాని కాస్ట్ 60,000. డల్గానే ఉంటా బాగుంటావులే, డల్గానే ఉంటా బాగుంటావులే. సర్లే కానీ ఈ రోజు ఏంటో గుర్తుందా? ఏంటుంది అబ్బా ఈ రోజు? ఈ రోజు గుర్తు లేదా? గుర్తు రావట్లేదురా. గుర్తుండదు ఉండదు. ఏంటో ఈ చెప్పు. రోజు నా బర్త్డే. గుర్తు లేదా? లేదా అంటే నీ పుట్టినరోజు అని తెలుసు, నువ్వు బర్త్డే అనేటప్పటికి నాకు కంగారు వేసింది అంతే, మరేం కాదు. నీ బర్త్డే ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలో నాకు తెలుసు, నేను చెప్తాను. ఒక నిమిషం కామ్ గా ఉండు. హలో, మైక్ చెక్ 1 2 3. అమ్మలారా అయ్యలారా, ఈ రోజు మా ముద్దులు పెళ్ళాం పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో మీ అందరికీ పార్టీ ఇస్తున్నాం. దయచేసి మీరందరూ మా ఇంటికి పాక్కుంటూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదిగో వచ్చేసారు చూడు అందరూను. పాపాయమ్మ గారు, మా పెళ్ళాం పుట్టినరోజు అనగానే మీరు పాక్కుంటూ మరీ వచ్చారు. చాలా చాలా సంతోషం పాపాయమ్మ గారు. అవును, నేను మనం మీ ఇంటికి వచ్చాను, తలుపు తీయలేదేంటి మీరు? వచ్చింది నువ్వా? మా ఆయన అనుకోనే తలుపు తీయలేదు. నేను వచ్చిందే మీ ఆయన గురించి అండి. మరి వచ్చినోడు ఆనందం తలుపు కొట్టాలి కదా. తలుపు కొట్టాను కదా. ఏ డోర్ కొట్టావు? ముందు డోర్ కొట్టాను. కొట్టాల్సింది వెనక డోర్ కొట్టాలి. మొన్న గాలికి మీ మేడ మీద ఆరేసిన చొక్కా ఒకటి మా ఇంట్లో పడింది. ఆ చొక్కా తీసుకుని వచ్చేద్దామని చెప్పి మీకు ఇచ్చానండి. ఇదిగో ఆ చొక్కా, ఇప్పుడు వచ్చారుగా తీసుకోండి. ఓ, ఈ చొక్కా మాది కాదు. మాది కాదు, మాది కాదు. అలా కాదండి, ఇప్పుడు చొక్కా. హ్యాపీ బర్త్డే టు యు. సరిగమ బాదానే పాతాళం హ్యాపీ బర్త్డే. థాంక్యూ. అవును, మీ చేతులు ఏంటమ్మా తడిగా ఉన్నాయేంటి? అంటే ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు కదండి, అందుకే తడుపుకుని వచ్చాను. ఇప్పుడు కేక్ కటింగ్ టైం. బంగారం, కేక్ కట్ చేతికేం రాదా? కేక్ ఏంటి ఇదలాగుంది? ఇది కేకా. ఇందాక అక్కడ కూర్చుంటే చల్లగా తగిలింది, కిందన ఏసీ పెట్టారేమో అనుకున్నాను. అన్ని కుర్చీలు తగలేశారు కదా, కూర్చోడానికి కేకే దొరికిందే నీకు. ఇప్పుడు దిక్కుమాలిన కేక్ ఎవరు తింటాడు? ఫోన్లేండి, తినేద్దాం. సర్లేండి, ఏదో కేక్ పెట్టాం కదా, కట్ చేసి చేద్దాంలే. చాక్ ఎక్కడ ఉంది? అయ్యయ్యో. చాక్ ఎక్కడుంది? చాకు చాక్ ఎక్కడుందో ఎతకండి. చాకు ఉండాలి అబ్బాయి, ఇక్కడే ఎక్కడో ఉండాలి. చాకు ఎక్కడుంది? ఏయ్ ఏయ్ ఏయ్, నువ్వు చాక్ నీ దగ్గర పెట్టి నువ్వు కట్ చేస్తున్నావేంటి కేకు? ఈ రోజు నా పుట్టినరోజు. అయితే నువ్వు మీ ఆయన చేత కేక్ కొనిపించుకుని నువ్వు మీ ఇంట్లో కట్ చేయాలి కేకు. మా ఆయనకి కేకుల మీద ఇంట్రెస్ట్ లేదు. చొక్కా చూసినప్పుడు అర్థమవుతుంది కానీ పక్కకండి, కట్ చెయ్యి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. మీరందరూ కూడా మా ఆవిడ పుట్టినరోజుకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఓ మై గాడ్, బయట ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పటికిప్పుడు మీరు అందరూ ఆడవాళ్ళు ఈ వర్షంలో ఇంటికి వెళ్తారు, పిడుగులు పడుతున్నాయి. రాత్రి మా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం ఎదురుగాలి. హ్యాపీ పడుకోండి. ఏమైంది? ఈ చొక్కా మీద వెంట్రుక ఎవరిది? నాకేం తెలుసు, నాకేం తెలీదు. చొక్కా మీద వెంట్రుక ఎలాగో వచ్చి ఉంటది. నీకు తెలియకుండా నీ చొక్కా మీదకి ఈ వెంట్రుక ఎలాగొచ్చింది? అబ్బా తెలుస్తా. నిన్న వచ్చిన వాళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించు. అబ్బా భగవంతుడా, వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి గొడవలు పెట్టుకుంటే బాగుండదే. సరే, నేనే ఆగు. భగవంతుడా, పెద్దవాళ్ళు ఏం చెప్తారు సార్, ఏమన్నా సమస్యలు వస్తే వెంట్రుకలా తీసి పారేయమంటారు. ఈ వెంట్రుకే నాకు సమస్యలా తగులుకుందేంటండి? ఫస్ట్ ఫోన్ చేయి వాళ్ళకి. సరే, నేనేదో చెప్తాను, గొడవ పెట్టుకో. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఫస్ట్ పిలిచి తేల్చుకో. అమ్మలారా అయ్యలారా, నేను రాత్రి మా ఇంట్లో ఫంక్షన్ కి వచ్చినప్పుడు మీరందరూ కూడా రిటర్న్ గిఫ్ట్లు పట్టుకెళ్ళడం మర్చిపోయారు. దయచేసి వెంటనే వచ్చి రిటర్న్ గిఫ్ట్లు పట్టుకెళ్ళిపోండి. నేను ఇదిగో ఈ దువ్వెను చూడండి. చూసాను, బాగుంది. బాగుంది, పారి నుంచి తెప్పించాను. దువ్వుకుంటే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది తెలుసా. చాలు 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 చాలు. నో మ్యాచ్. చూసావా, నేను మంచోడిని. మంచోడివో కాదో నేనే తెలుస్తా. తెలుదామ్మా, ఇగో ఈ దువ్వెను చూసావా? దానికి దువ్వెనే బొక్క. ఇది కూడా నో మ్యాచ్.
బుద్ధి జ్ఞానం ఉందా లేదా? అది ముగ్గు బుట్టలో బుర్ర వేసుకుని వచ్చింది. ఈ వెంట్రుకి దానికి సంబంధం ఉంది కదా, బోర్డు తేడా ఉంది. అనుమానిస్తావు నన్ను? ఇంత దాన్ని వెనకేసుకొస్తున్నావంటే అక్కడ ఏదో మతలబు ఉంది. మర్యాదగా తేల్చుకుంటావా లేదా? అరే పాపయ్యమ్మ, నిన్న ఎక్కడో తెల్లంట్రికి ఒకటి చూసాను, నీకు ఎక్కడో ఉండాలబ్బా. ఇదిగో ఇక్కడ ఉంది. ఎంత గట్టిగా పీకే నొప్పి పెట్టలేదా పాపయ్యమ్మ? ఇలాంటి బోర్డు చూశాను. నో మ్యాచ్. ఇప్పటికైనా నమ్ముతావా లేదా నన్ను? తేల్చుకుంటా. హలో హలో, త్వరగా రారా. వచ్చేస్తున్నాను. జారిందమ్మా జారిందమ్మా జారు బయట 10లో 1 కూడా కొట్టలేదు, సిగ్గుచేట సిగ్గుచేట. ఏంటి అక్క? అక్క, నీ తమ్ముడు భూత వైద్యుడా? అవును. వాడు వైద్యుడు అంటే ఢిల్లీ ఎయిమ్స్ లో ఎక్కడో వైద్యుడు అనుకున్నాను కదా నేను. ముందు వెంట్రుక ఎవరితో తేల్చు. ఓకే. సుధా, సుధా, హర్షిత, లేదు హర్షిత, కృష్ణవేణి, కృష్ణవేణి, పాపయ్యమ్మ. పాపయ్యమ్మ. ఏమైంది? అరే ఎవడరా ఇక్కడ మేకు పెట్టింది? ఓ మేకు మీద. ఎక్స్క్యూజ్ మీ, ఈడ ఆనందరావు ఎవరు? ఆనందంగా ఎవరు లేడు. వీడే. అయితే ఈడే. నేను ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ని. మీ ఆవిడ నాకు ల్యాబ్ కి ఒక వెంట్రుక పంపింది టెస్ట్ చేయమని. ఈ వెంట్రుకని తీసుకెళ్లి వేడి నీళ్ళలో నానబెట్టి ఒక 24 hours అబ్జర్వేషన్ లో పెడితే పేరు కన్ఫర్మ్ గా వస్తుంది. నేను వెళ్ళి టెస్ట్ ఏ చేస్తాను. నీళ్ళ కాకపోతే ఏ మురికి నీటిలో టెస్టింగ్ పెట్టు. వెళ్ళు ఇక్కడి నుంచి. నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఏంటి? దా ఇప్పుడు అయిపోద్ది. చెత్తనా ఎన్నాళ్ళుగా సాగుతుంది? నార్మల్ ఇచ్చి మాట్లాడడానికి అర్థం అర్థం ఉండాలి. నువ్వు ఇది ఎవడో తెలుసా నీకు? చూసావా ఇంత జుట్టు ఉందని చెప్పి నువ్వు అలా తప్పుగా అర్థం చేసుకుంటావా? ఆడు రాత్రి మన ఫంక్షన్ వచ్చిన క్యాటరింగ్ కోడు ఆడు బిర్యానీ చాలా బాగా చేశాడు. హక్ చేసుకుని షబ్బాష్రా బిర్యానీ బాగుందని చెప్పా. అప్పుడు నాకు తగిలి ఉంటుంది ఆ వెంట్రుక. అవునా? ఆ. నిజంగా వెంట్రుక వాడిదేనా? షబ్బా, వాడు ఇబ్బంది పడుతున్నాడు కదా. ఆడితే నువ్వు ఎందుకు అంతలా అనుమానిస్తావు నన్ను? నాకు నమ్మబుద్ధి ఇట్లా. నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను. అక్కడ మనం వెళ్ళి చేతబడి చేసుకుందాం లోపలికి. మిమ్మల్ని అందరినీ కూడా అనవసరంగా అనుమానించాను. అనుమానించింది మీ ఆవిడ కాదు, బొగడా గాడివి. నువ్వురా, నువ్వురా. आजा आजा तुझे 1000 बार పిలిచినా కదా सुनो सरोजा हजार आजा జవాబు కాడలేదు కాకరే కూడా. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రాఘవ గారు, బట్ ఎక్కడో రాఘవ గారి సిగ్నేచర్ మిస్ అయింది. మీరు ఎంచుకున్న ఇది బాగుంది, ఇంకొంచెం కూడా ఫన్ వేలో దాన్ని తీసుకెళ్ళి ఉండొచ్చేమోనని నాకు అనిపించింది. అంతే, ఇంకేం లేదు. గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగ్ బాబు సార్. బాగుంది రావా, బాగా ఎంటర్టైన్ చేసావు. బట్ ఇంకో తను ఇంద్రా చెప్పింది కదా ఇంద్రజ గారు, ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇంకొంచెం పెంచొచ్చు. బట్ ఓవరాల్ ఓకే. ఓకే, గుడ్.